వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం కల్పించిన అవకాశంతో మహిళా శక్తిగా ఎదిగిన ప్రతి ఒక్క మహిళకు రాష్ట్రంలోని మహిళలందరికీ రాష్ట్ర మంత్రి వర్యులు గుంటూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి కందుల దుర్గేష్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. అమరావతి రాజధానిలోని పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు అనిత, సవిత, గుమ్మిడి సంధ్యారాణి, తెనాలి ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ మరియు ఇతర ప్రజాప్రతినిధులు, గుంటూరు జిల్లా కలెక్టర్ అన్సారియాలతో కలిసి పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ మహిళా శక్తిని కొనియాడారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్రతి ఇంట్లో ఒక మహిళ పారిశ్రామికవేత్త ఉండాలన్నది సీఎం చంద్రబాబు నాయుడు ఆశయమని అన్నారు. 2024-25 సంవత్సరంలో ఇప్పటికే 1,00,000 మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దామన్నారు. 2026-27 నాటికి ఈ సంఖ్యను 5 లక్షలకు చేర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మహిళా పారిశ్రామికవేత్తల అభివృద్ధి కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం 38,000 కోట్ల రూపాయల భారీ ఆర్థిక సహకారాన్ని అందించిందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ పదంలో వేగంగా దూసుకుపోతోందని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరినీ కూడా రాష్ట్రంలో ఒక అద్భుతమైనటువంటి శక్తిగా రూపొందించడానికి అనేక కార్యక్రమాలని చేపట్టడం ద్వారా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, ప్రస్తుతం విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ మహిళా సాధికారక శక్తిని నిరంతరం పెంచే విధంగా ప్రణాళికలు రూపొందించి ఇవాళ రాష్ట్రంలోని మహిళలందరూ కూడా తమ కాళ్ళ మీద తాము స్వయంగా నిలబడగలిగేంటి ఆర్థిక శక్తిని ప్రసాదించే కార్యక్రమాలని అందించి మహిళలకి నిజమైనటువంటి వెన్నుదన్నుగా నిలిచినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మనందరి తరపున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నటువంటి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు శ్రీ మాధవ్ గారు, మంత్రులు శ్రీమతి అనిత గారు, శ్రీమతి సబిత గారు, ఈ శాఖకు చెందినటువంటి శ్రీమతి సంధ్యారాణి గారు, ముఖ్యంగా వేదిక మీద ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్యక్రమాలను అందిపుచ్చుకుని ఈ రాష్ట్రంలో మహిళా శక్తిగా ఎదిగినటువంటి అనేక మంది మహిళా పారిశ్రామికవేత్తలు వేదిక మీద ఉన్నారు. వారితో పాటు బాలికలు, మహిళా సాధికారత గురించి అద్భుతమైన అవగాహన పొందినటువంటి బాలికలు అందరూ వేదిక మీద ఉన్నారు. వారందరికీ అదేవిధంగా డిపార్ట్మెంట్ వారందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి 50 మంది మహిళామణులందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ముఖ్యమంత్రి గారి యొక్క చొరవ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేపట్టారు. వారు చెప్పిన మాట ఒక్కటే, ఖచ్చితంగా ప్రతి ఇంటికి కూడా ఒక పారిశ్రామికవేత్త ఉండాలి. ఆ పారిశ్రామికవేత్త కూడా మహిళా పారిశ్రామికవేత్త అయి ఉంటే మరింత మంచిది, కుటుంబం బాగా ముందుకు వెళ్తుందనేటువంటి ఆలోచనతో అధికారంలోకి మళ్ళీ 2024లో వచ్చిన తర్వాత 2024-25లో రమారమి 1,00,000 మంది మహిళా పారిశ్రామికవేత్తల్ని తయారు చేసినటువంటి విజ్ఞత, దూరదృష్టి మన ముఖ్యమంత్రి గారిది అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా రాబోయే 26-27 సంవత్సరానికి గాను ఈ 1,00,000 మంది పారిశ్రామికవేత్తలు 5 లక్షలకు ఎదగాలనేటువంటి మాటను కూడా వారు స్పష్టంగా మనకు సూచన చేయడం జరిగింది. అదేవిధంగా సూపర్ 6లో కూడా అందరికీ చెప్పిన విధంగా గత ప్రభుత్వానికి భిన్నంగా ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే ఆ పిల్లలందరికీ సహకారం అందించే విధంగా తల్లికి వందనం కార్యక్రమాన్ని, అదేవిధంగా ప్రతి కుటుంబంలో పేద మహిళలకి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చే కార్యక్రమాన్ని, వీటన్నిటికంటే మించి ఇవాళ మహిళల మొహాల్లో చిరునవ్వు కనిపించే విధంగా వారందరూ కూడా చిన్న చితక వ్యాపారాలు చేసుకునేటప్పుడు వేరే ప్రాంతాలకు వెళ్ళాలన్నా, లేకపోతే బంధువుల ఇంటికి వెళ్ళాలన్నా, పిల్లలు చదువుకున్న చోటకు వెళ్ళి వారి యోగక్షేమాలు తెలుసుకోవాలన్నా కూడా వారందరికీ ఉపయోగపడే విధంగా స్త్రీ శక్తి అనేటువంటి కార్యక్రమం ద్వారా మీ అందరికీ ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించినటువంటి విజ్ఞులైనటువంటి నాయకులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనవి చేస్తూ ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఒక పక్కన
పరిపాలనా దక్షులైనటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, మరో పక్కన పేదవాడి మొహంలో చిరునవ్వు చూడడానికే రాజకీయాలు ప్రారంభించినటువంటి కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు, వీరిద్దరికీ పైన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు, ఈ రాష్ట్రానికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నటువంటి ప్రధానమంత్రి గారు, ఈ ముగ్గురి కలయికలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఇవాళ ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా ఒక పక్కన అభివృద్ధిలో కానీ మరో పక్కన సంక్షేమంలో కానీ సమ్మిళితం చేసుకుంటూ రాష్ట్ర ప్రగతికి సర్వతాముఖంగా కృషి చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని మీరందరూ ఆశీర్వదించండి. మీ అమృత హస్తాలతో మీ చల్లని మనసుతోటి ముఖ్యమంత్రి గారు చేపట్టిన ఈ పథకాల్లో లబ్ధి పొందుతున్న మీరందరూ కూడా రాబోయే రోజుల్లో రాష్ట్రం మొత్తం కూడా మహిళా సాధికారితతోటి అద్భుతంగా ముందుకు వెళ్ళాలని, వచ్చే ఎన్నికల నాటికి సగం మంది మహిళలు మళ్ళీ అన్ని ఎన్నికల్లో కూడా వారు పదవులు పొందే విధంగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. దాన్ని కూడా అందిపుచ్చుకుని రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా మీరందరూ ఉన్నత స్థానంకు వెళ్ళాలని, దానికి చంద్రబాబు నాయుడు గారి యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు మీ అందరికీ ఉంటాయనేటువంటి మాటని తెలియజేసుకుంటూ మరొక్క మారు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్, జై తెలుగు తల్లి.